ఇదల్ దీనే స్టాయికోమెట్రీ 2 అంటారా జాగ్రత్త లాస్ట్ క్లాస్ లో కూడా కొన్ని బిట్స్ చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ చెప్పాను యాసిడ్ రియాక్ట్ అయితే అలాంటిది సరేనివే టైట్రేషన్స్ చెబుతారా బేసికల్ గా టైట్రేషన్ ఏం చేస్తామంటారా నాన్ రిడాక్స్ అని తీసుకుంటారా ఒకటి ఇంకోటి రిడాక్స్ రెండోది అందరూ తెలుసు రిడాక్స్ అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ అంటే వన్ అండర్గోస్ రిడక్షన్ అనదర్ అండర్గోస్ ఆక్సిడేషన్ అందుకంటే కదా ఓకేనా దీంట్లో ఏది నాన్ రిడాక్స్ లో సింపుల్ యాసిడ్ బేస్ టైట్రేషన్ సింపుల్ యాసిడ్ బేస్ టైట్రేషన్ తర్వాత మాట్లాడదాం అంటే దాని ఉద్దేశం ఏంటని రెండోదిరా డబుల్ టైట్రేషన్ ఆ పవన్ లైన్ లో ఉన్నావు కదా అంత క్లియర్గా ఉన్నట్టేనా డబుల్ టైట్రేషన్స్ అంటారా డబుల్ టైట్రేషన్స్ ఓకేనా మూడోదిరా వీటిలోనే బ్యాక్ టైట్రేషన్స్ అంటారు బ్యాక్ టైట్రేషన్స్ నాలుగోదా ప్రిసిపిటేషన్ రియాక్షన్ ఇప్పుడు టైట్రేషన్ డౌట్ రావచ్చు టైట్రేషన్ రియాక్షన్ అనేలా ప్రిసిపిటేషన్ రియాక్షన్ ఏమన్నా టైట్రేషన్ అంటే రియాక్షన్ ఆధారం ఈ 4 రిడాక్స్ లో కూడా 4 ఉంటాయిరా సింపుల్ రిడాక్స్ మళ్ళీ వీటిల్లో కూడా బ్యాక్ టైట్రేషన్స్ ఉంటాయిరా బ్యాక్ టైట్రేషన్ ఇక్కడ డబుల్ టైట్రేషన్స్ ఉండవురా ప్రిసిపిటేషన్ కూడా ఉండదు కాకపోతే అయోడీమెట్రీ ఇక్కడ అయోడీమెట్రీ రెండోదిరా ఇంకోటి అయోడోమెట్రీ ఇక్కడ ఓరా ఈ రెండిట్లో ఐడిని పార్టిసిపేషన్ ఉండదురా ఎలా ఉంటుందో తర్వాత మాట్లాడదాం మళ్ళీ విడిగా అయోడీమెట్రీ అయోడోమెట్రీ ఇవిరా ఇక్కడ ఇందానే అన్నట్టురా ఇన్ ఎనీ రియాక్షన్ ఏ రియాక్షన్ తీసుకున్నారా ఇన్ ఎనీ రియాక్షన్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ 1 is equal to equivalents of component 2 మీకు ఇప్పటికి రిపీటెడ్గా చెప్పాను రా ఏంటి సార్ అంటే రిపీటెడ్గా కాంపోనెంట్ అంటే అది రియాక్టెంట్ కావచ్చు ప్రోడక్ట్ కూడా కావచ్చు అంటే ఉద్దేశం ఒక రియాక్టెంట్ ఈక్వలెంట్స్ ఇంకో రియాక్టెంట్ ఈక్వలెంట్స్ ఈక్వల్గా తీసుకోవచ్చు పోనీ ఒక ప్రోడక్ట్ ఈక్వలెంట్స్ ఇంకో ప్రోడక్ట్ ఈక్వలెంట్స్ కూడా ఈక్వల్గా తీసుకోవచ్చు రియాక్టెంట్ ఒకటి ప్రోడక్ట్ ఒకటి తీసుకొని ఆ రెండింటికి ఈక్వలెంట్స్ తీసుకోవచ్చు అలా ఏదైనా తీసుకోవచ్చు కాంపోనెంట్ అంటే అందుకే రియాక్టెంట్ ప్రోడక్ట్ అనలేదా లేకపోతే మిల్లీ ఈక్వలెంట్స్ అయినా తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో మిల్లీ ఈక్వలెంట్స్ అది తీసుకుంటే 2 మిల్లీ ఈక్వలెంట్స్ తీసుకోవాలా మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ 1 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ 2 ఇది ఎప్పుడో స్టాయికోమెట్రీ ఫస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పాను అదే రిపీట్ చేస్తున్నారా ఓకేనా రైట్ సో అంటే ఒక మాట చేస్తారా ఈ వీక్ చెప్పడం అంటే అది ఒక చేతి అయిపోయినట్టు ఈ వీక్ కాదు దాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని చెప్పడానికి నా లోన్ పట్టిదిరా అది ఏది మోడల్స్ చెప్తే ఒక మోడల్కి వాడు 100 క్వశ్చన్లు ఇచ్చుకోవచ్చు 200 ఇవ్వచ్చు అది నిందా నేను చెప్పింది నువ్వు ఆలోచించాలరా అని ఓకేనా ఎలా ఆలోచించాలో నేను చెప్తాను రా దాన్ని నువ్వు అప్లై చేయాలి లేకపోతే మొద్దులాగా కూర్చుంటే మనకు వర్కౌట్ అవ్వదురా సరే తెట్టలేదురా మొద్దులాగా కూర్చుంటే అని ఆ ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి రా అని ఇండైరెక్ట్గా సరే విషయానికి వద్దారా ఇది అయిపోయింది కదా ఇక్కడ సింపుల్ యాసిడ్ బేస్ సింపుల్ రిడాక్స్ గురించి మాట్లాడబోయే ముందు ఒక నిమిషం సార్ సింపుల్ అంటే చెప్పిన తర్వాత అర్థమైంది అనుకుంటారా ఈ బ్యాక్ టైట్రేషన్ అంటారా we use the excess reagent ఎలా వాడతాం తర్వాత కింద రాసుకోండి బ్యాక్ టైట్రేషన్ we use excess reagent కొద్దిగా ఎక్కువ వాడతారు ఒకటి
It is useful for the calculation of percentage purity and percentage composition. ఇది బ్యాక్ టైట్రేషన్ యొక్క ఉపయోగం అదిరా. It is useful to calculate percentage purity and percentage composition. ఇందాక ఒక మాట అన్నాను, ఎక్సెస్ రియేజెంట్ వాడతాం అని. ఓకే, ఎలా వాడతామని ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటారా, సింపుల్ యాసిడ్ బేస్ టైట్రేషన్, అదేవిధంగా సింపుల్ రిడాక్స్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీ దగ్గర అసైన్మెంట్స్ పెట్టామరా, చాలా ఉన్నాయి. కాకపోతే కరెక్ట్గా మోడల్ సెట్ అయ్యేటట్టు 2-3 ప్రాబ్లమ్స్ చెప్తారు నేను. అంటే అది నాకు డిక్టేట్ చేసి చెప్తారా, లేకపోతే ఏంటంటే అక్కడ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవ్వరా. సింపుల్ యాసిడ్ బేస్ టైట్రేషన్ అండ్ సింపుల్ రిడాక్స్ టైట్రేషన్ రాస్తున్నారా, అండర్లైన్ చేసుకుంటారా. అండర్లైన్ చేసుకుంటే మీరు నేను ప్రాబ్లం డిక్టేట్ చేస్తాను, రాసుకోండి. రాసుకుంటారా? ప్రాబ్లం రాయడము. అరే మొన్న కూడా ప్రాబ్లం అయిన తర్వాత సరిగా రాసుకోలేదు, ఒక జాగ్రత్త రాయండి. క్వశ్చన్ ఏంటంటే, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ 0.4 molar NaOH. Calculate the volume of 0.4 molar NaOH. 4 molar NaOH. Required to react with mixer of 1 molar, 1 mole, mixture of 1 mole KHC2O4 and 2 mole H2C2O4. మళ్ళీ ఇంకోసారి 1 mole KHC2O4, 2 mole H2C2O4, 2 mole H2C2O4. మళ్ళీ రిపీట్ చేస్తారా. క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఆఫ్ 0.4 molar NaOH required to react with 1 mole KHC2O4 mixer of 1 mole KHC2O4 and 2 mole H2C2O4. పవన్ లైన్ లో ఉన్నావు కదా, ప్రాబ్లం క్లియర్ కనపడ్డదిరా? ఓకే, చేసేయండి రా, అందరూ చేయండి రా. ఒక్క నిమిషం నేను వెయిట్ చేస్తా. ఒరే, యాక్చువల్ కదా 2 phones వాడి చూద్దాం అనుకున్నారా, కానీ రెండో ఫోన్ వాడితే రికార్డింగ్ ప్రాబ్లం అవుతుంది, అంటే వాయిస్ రికార్డ్ అవుతుందని స్క్రీన్ అవ్వట్లేదురా. అందుకోసం చెప్పానురా. ఎందుకోసం అంటే రెండో ఫోన్ వాడితే మీతో బాగా కన్వర్జేషన్ కుదిరిద్దిరా, ఒకటైతే సరిగ్గా కుదరదురా. సరే, అయినా చూద్దాం నేనండి. అంటే కుదరటం అంటే నీ పాటి మీలో చాలా మంది చేస్తూ ఉంటారు, నేను మీతో మాట్లాడవచ్చు. సరే పవన్, నువ్వు లైన్లో ఉన్నావు కదా, నీకు ఏమన్నా ఆన్సర్ వచ్చిందిరా? ఓకే, రైట్ చేయి. ఇందాక కూడా చెప్పాను, ఒకే ఒక ఐడియా తీసుకోండి అని చెప్పాను. ఈక్వలెంట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్ అనదర్ కాంపోనెంట్. ఇప్పుడు ఇది సింపుల్ యాసిడ్ బేస్ టైట్రేషన్. సింపుల్ ఏబి అని రాస్తున్నారా, అంటే ఏబి అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ అని అవుట్ చేశారు. నేనే చెప్తున్నాను, ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్. కాకపోతే ఇక్కడ యాసిడ్ లో 2 పార్ట్స్ ఉన్నాయిరా. అదేంటంటే ఈక్వలెంట్స్ ఆఫ్ KHC2O4
ప్లస్ ఈక్వలెంట్స్ ఆఫ్ H2C2O4 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH. మళ్ళీ చెప్తారా? ఇలా ఎందుకు రాశారు సార్ మీరంటే H2C2O4 ఒక యాసిడ్, KHC2O4 ఇంకొక యాసిడ్. అంటే ఇక్కడ మనకు ఒకటే ఇచ్చినట్టే ఒకటే తీసుకున్నాం, రెండు యాసిడ్స్ ఇచ్చినట్టు రెండు తీసుకోవచ్చు కలిపి. ఓకేనా? అది అంటే ఏం లేదురా, అంటే నా ఉద్దేశం మనకి ఇద్దరు అప్పు ఉన్నారు అనుకున్నారు, మనకి టోటల్ ఎంత అప్పు ఉందంటే కదా వాడి అమౌంట్ ఈడి అమౌంట్ కలిపి తీసుకుంటారు. ఇక్కడ కూడా అంటారా? ఒక పాయింట్ వింటారా? ఈక్వలెంట్స్ కదా ఒక ఫార్ములా మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్, కావాలంటే పక్కన రాసుకోండి అందరు. ఇక్కడ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇంకోటి ఈక్వలెంట్స్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ఇంకో ఫార్ములా. ఈక్వలెంట్స్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఇవన్నీ ఈక్వలెంట్స్ ఫార్ములా సార్. మీకు ఉన్నాయి, నోట్స్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒకసారి గుర్తు చేశారంటే ఇక్కడ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్, ఎన్ ఇది వేరు అది వేరు, మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నేను చెప్పానా? నేను చెప్తాను వినండి. ఏరా పవన్ ఏమన్నా అయిపోయిందా? వెరీ గుడ్. ఆన్సర్ వాడు చెప్పినట్టే 12.5 రా. కొంతమంది ఫస్ట్ సెకండ్ లో చేసి ఉంటారు రా పవన్. అది అంటే నువ్వు ఒక 2 నిమిషాలు చేసావు, లేదా 1 నిమిషాన్ని చేసావు, ఇలా ఎవరో చెప్తున్నారు. కొంతమంది ఇంకా రానోళ్ళు ఉంటారా. విషయం ఏనండి, ఒరే ఒక్కసారి చూడండి, నువ్వే ఈక్వేషన్ రాయాల్సిన పని లేదురా. KHC2O4 రా ఎన్ ఫ్యాక్టర్ 1 రా. KHC2O4 ఎన్ ఫ్యాక్టర్ 1 రా. అదేవిధంగా H2C2O4 రా ఎన్ ఫ్యాక్టర్ 2 రా. నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇంతకైనా మీకు తెలుసురా, H2C2O4 అంటే ఆక్సాలిక్ యాసిడ్. తెలుసో తెలియదా నేను గుర్తు చేస్తాను. ఆక్సాలిక్ యాసిడ్, దాంట్లో ఈ 2 హెచ్ని రీప్లేస్ చేయవచ్చు, రీప్లేసబుల్ హైడ్రోజన్స్. అదే కదా ఎన్ ఫ్యాక్టర్ అంటే యాసిడ్కి. యాసిడ్కి ఎన్ ఫ్యాక్టర్ అంటే బెస్సిటీ అని కూడా అంటారు. దీనికి 2 రా, ఇంకా 2 హైడ్రోజన్. అదే పై దానికి 2 రీప్లేసబుల్ హైడ్రోజన్స్ లేవురా, ఒక్కటే ఉంది. చూడండి పోయి, ఇంకోటి ఆల్రెడీ K ఉందిరా, అది మనకు ఉపయోగం లేదు. అందుకని దీనికి ఎన్ ఫ్యాక్టర్ 1 అన్నాను. అయితే దీని మోల్స్ రా చూడండి, ఇది ఈక్వలెంట్స్ అంటే మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇదిరా మోల్స్ 1 ఎన్ ఫ్యాక్టర్ 1 రా. దీనికి వస్తే ఇక్కడ మోల్స్ 2 ఎన్ ఫ్యాక్టర్ 2 రా. ఆల్రెడీ మధ్యలో రాసుకుందాం సార్, రాసుకోండి. మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్, దీనికి రా KHC2O4 ప్లస్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్, దీనికి రా H2C2O4. అయిపోయిందిరా. ఇక్కడ ఈ 2 పాయింట్స్ చెప్పాను. దీనికి ఈక్వలెంట్స్ వస్తుంది ఇక్కడ, ఇందా నేను చెప్పింది నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఇప్పుడు రా నీకు నార్మాలిటీ వాడే చెప్పాడు 0.4 అని, వాల్యూమ్ ఇన్ లీటర్ నువ్వు కనుక్కోవాలి. వాల్యూమ్ ఇన్ లీటర్ నువ్వు కనుక్కోవాలి. వాడి అయిపోయిందిరా. ఇది 1 + 1 మొత్తం 5 రా. 5/0.4 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇన్ లీటర్ రా. వాడు చెప్పినట్టు 12.5 రా ఆన్సర్. ఒక్క నిమిషం, వాడు ఒక్కోసారి ఈ ఒక్క యాసిడ్ ఇవ్వచ్చు, లేదా ఈ ఒక్క యాసిడ్ ఇవ్వచ్చు, ప్రాబ్లం చేయమనొచ్చు. ఇప్పుడు 2 కలిపిచ్చాడు, లేదా ఇంకొక వేరే ప్రాబ్లం ఇవ్వచ్చు. నువ్వు మటుకు ఇలానే దీన్ని సింపుల్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ అంటారు. అయిపోయిందా? అదేవిధంగా సింపుల్ రిడాక్స్ రియాక్షన్ ఒకటి రాసుకుంటారు. ఓకేనా? ఈ ప్రాబ్లంలోనే కొద్దిగా మార్చి చెప్తున్నారా? ఈ ప్రాబ్లం కూడా సింపుల్ రిడాక్స్ టైట్రేషన్ పెట్టండి. ప్రాబ్లం రాసుకోండి. క్యాలిక్యులేట్
వాల్యూమ్ ఆఫ్ 0.4 molar KMnO4 పొటాషియం పర్మాంగనేట్. Calculate volume of 0.4 molar KMnO4. Required to react with following mixture. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ మిక్సర్ ఇందాకలా రాయండి. 1 mole KHC2O4, 1 mole KHC2O4, 2 moles H2C2O4. అది మారలేదురా. 1 mole KHC2O4, 2 mole H2C2O4. అది ఇందాక NaOH బిట్లో, ఇప్పుడు KMnO4. అది ఒక్కటే తేడా. జాగ్రత్త, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇందాక యాసిడ్ బేస్ టైట్రేషన్ ఉన్నా కదా, ఒరే బేస్ ఏమైనా NaOH, యాసిడ్ ఏమైనా మిక్సర్ అయిపోయిందా. ఇప్పుడు రెడాక్స్ టైట్రేషన్ ఒక చిన్న క్లారిఫికేషన్. ఇందాక యాసిడ్ బేస్ టైట్రేషన్ నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. కాలం పైన రాసుకోండి ఒకసారి. నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఎక్కడ ఆక్సిడేషన్ నెంబర్ మారదు యాసిడ్ బేస్ టైట్రేషన్. అందుకని ఇందాక యాసిడ్ బేస్ టైట్రేషన్ నాన్ రెడాక్స్ అని చెప్పాను. ఇందాక పైన నాన్ రెడాక్స్ దగ్గర పెట్టుకోవచ్చు. నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. నాన్ రెడాక్స్ అంటే మీనింగ్ కదా. నాన్ రెడాక్స్ అంటే ఏంటి? నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. రెడాక్స్ అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా? సరే చెప్పాను రా. జాగ్రత్త, ఒక్క ప్రాబ్లమే చెప్పాను కానీ ఈ చెప్పిన ఒక్క ప్రాబ్లం దాదాపు 50 మోడల్స్ చేయడానికి పనికి వస్తుందిరా. అది అంత సెలెక్టివ్గా ప్రాబ్లం చెప్పాను రా. విషయానికి వద్దాంరా. వినండి, ఇక్కడ వినండి అందరూ. C2O4-2 దీన్ని ఆక్సలేట్ అయాన్ అంటారు. కావాలని పక్కన రాసుకోండి, ఆక్సలేట్ అయాన్. MnO4- దీన్ని పర్మాంగనేట్ అయాన్ అంటాం. ఈ రియాక్షన్ లో ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది, H+. మీకు ఆల్రెడీ ఇందా నేను ఒక మాట అన్నాను. ఇంతకు ముందు చెప్పిన స్టాయికోమెట్రీ 1 లో చెప్పిన కాన్సెప్ట్స్ మొత్తం గుర్తుండాలి. కానీ అంతతో సరిపోదు అని చెప్తున్నాను. అరే మీకు కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ బాడీకి బాగా ఎక్కితే, బాడీ కానీ మైండ్కి, ఆ తర్వాత ఇది చేయడం కన్వీనియంట్ అంటారు స్టాయికోమెట్రీ పార్ట్. అంటే మీకు కొంత మైండ్ మెచ్యూరిటీ కావాలా, రైట్, అర్థం చేసుకొని. ఈ ఆక్సిలేట్ అయ్యాక అప్పుడు ఏం చెప్పారంటే కార్బన్ డైఆక్సైడ్గా మారిద్దిరా. ఎసిడిక్ మిగిలిలో పర్మాంగనేట్ అయాన్ నుంచి Mn+2 వచ్చిందిరా. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ +3 రా, ఇక్కడ +4 రా. అంటే 1 యూనిట్ మారిందిరా. ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ రా +7 రా, ఇదేమో +2 రా. మీకు తెలుసురా ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఎన్ ఫ్యాక్టర్ అంటే చేంజ్ ఇన్ టోటల్ ఆక్సిడేషన్ నెంబర్. అంటే వినండి, ఎన్ ఫ్యాక్టర్ C2O4-2 అయాన్ ఆక్సిలేట్ అయాన్ రా 2 రా. ఇది అప్పుడు చెప్పింది, మళ్ళీ కొత్త చెప్పేదేం లేదు. ఎలా సార్ ఇది 2 అంటే కార్బన్ 3 నుంచి 4కి మారిందిరా. కరెక్టే, ఒక్క యూనిటే మారిందని ఇందాక కూడా. కానీ ఆ మోల్లో 2 కార్బన్స్ ఉన్నాయిరా, అందుకని 2 రాశాను. సేమ్ రా ఎన్ ఫ్యాక్టర్ రా MnO4- అయాన్ రా. దీనికి రా 5, ఇది 7, అది 2 రా. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 5 రా. ఇందా నేను చెప్పాను నాన్ రెడాక్స్ లో నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అన్నాను. రెడాక్స్ లో ఆక్సిడేషన్ నెంబర్ చేంజెస్ ఖచ్చితంగా, ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ రా. నా ఉద్దేశం ఇది. ఇదేమన్నా ఆక్సిడేషన్ లో, అంతేనా? ఇదేమన్నా రిడక్షన్ లో. అందుకే రిడాక్స్ రియాక్షన్ అనేది అయిపోయిందిరా. ఇప్పుడు రా ఇందాకట్లాగానే ఈక్వలెంట్స్ ఆఫ్ KHC2O4 ప్లస్ ఈక్వలెంట్స్ ఆఫ్ H2C2O4 ఈజ్ ఈక్వల్ టు
ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4 ఎరా ఇందా ఇక్కడ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH ఉందరు అక్కడ, ఇప్పుడు KMnO4 ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా. దీంట్లో మోల్స్ ఇంటూ N ఫ్యాక్టర్ KHC2O4 ప్లస్ మోల్స్ ఇంటూ N ఫ్యాక్టర్, ఇది కూడా H2C2O4. దీనికి వస్తే ఇక్కడ ఆడు మోల్స్ ఇవ్వలేదు, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. నేను ప్రాబ్లంలో వాల్యూమే కనుక్కోమన్నాడు, ప్రాబ్లంలో వాల్యూమే కనుక్కున్నాను. జాగ్రత్తగా ఇక్కడ రీప్లేసబుల్ హైడ్రోజన్ తోటి పని లేదురా, నీకు యాసిడ్ బేస్ టైట్రేషన్ కాదు, ఇది రెడాక్స్ టైట్రేషన్. కాబట్టి దీంట్లో ఉన్న ఆక్సిలేట్ అయానికైనా దాంట్లో ఉన్న ఆక్సిలేట్ కానీ దేనికైనా N ఫ్యాక్టర్ 2 నేరా, ఆక్సిడేషన్ నెంబర్ టోటల్ చేంజ్ 2నే. అందుకే రెండు కేసులు N ఫ్యాక్టర్ 2 నేరా. అంటే నేను చేయబోతుంది ఏంటంటే దీని మోల్స్ 1 రా, N ఫ్యాక్టర్ 2 రా, దీని మోల్స్ 2 రా, N ఫ్యాక్టర్ 2 రా. ఇక్కడ N ఫ్యాక్టర్ 2 నేరా. ఈ ఒక్క విషయం మీరు తెలుసుకుంటే పని అయిపోయినట్టరా. ఇక్కడ మొలారిటీ ఇంటూ ఇందాక NaOH మొలారిటీ నార్మాలిటీ ఈక్వల్, ఎందుకంటే N ఫ్యాక్టర్ 1 ఇందాక కేసులో. ఇక్కడ మొలారిటీ నీకు ఇచ్చాడు 0.4 మోలార్ అని. మొలారిటీ నార్మాలిటీ అందరూ తెలుసు, గుర్తులైతే ఒకసారి రాసుకోండి కింద ఎక్కడన్నా. ఇక్కడ రాస్తుందా, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్. కరెక్టేనా? ఇవన్నీ స్టాయికోమెట్రీ పార్ట్ 1లో ఉన్నాయి, మొన్న కూడా చెప్పాను 2 రోజుల క్రితం కూడా. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ, కాబట్టి ఇక్కడ నార్మాలిటీ ఎంత అంటారా 0.4, N ఫ్యాక్టర్ 5 రా ఇక్కడ, ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ 5. ఇప్పుడు మీరు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. పవన్ లైన్ లో ఉన్నావా? ఓకే, ఎంత వస్తుంది ఇప్పుడు ఆన్సర్? 2.5 లీటర్స్. 2.5. ఇంకోసారి చెక్ చేస్తా, కరెక్టేనా? ఒకసారి చెక్. 3 లీటర్స్. రైట్, 3 లీటర్స్. వాల్యూమ్ 3 లీటర్స్ వస్తారు. ఏం లేదు, ఏముంది ఇక్కడ 0.4 ఇంటూ 5, అది 2 రా. ఇదేమన్నా 2, ఇదేమన్నా 4 రా. 6/2 ఇది మొత్తం 3 లీటర్స్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్త. ఇందాక కూడా నేను రెడాక్స్ రియాక్షన్ లో 2 కాంపోనెంట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఒకేసారి నేను 2 తీసుకొని చేశాను. ఒకటే ఇవ్వచ్చు, అంటే KHC2O4 ఒక్కటే ఇవ్వచ్చు, అదే H2C2O4 ఒక్కటే ఇవ్వచ్చు, అది ఇస్తే. లేకపోతే ఈ పక్క మార్చవచ్చురా. ఇప్పుడు KMnO4 ఒకటే ఇచ్చాడు, ఈసారి K2Cr2O7 కూడా ఇవ్వచ్చు, అట్లా మార్చుకోవచ్చు, వాడి ఇష్టం, నో ప్రాబ్లం. రైట్, నువ్వు నిందా నేను చెప్పినట్టు బేసిక్ ఐడియా తీసుకుని ప్రాబ్లం చేయడం అలవాటు చేసుకుంటారు ఎవడైనా. సరే, ఫస్ట్ పవన్ నువ్వు లైన్లో ఉన్నా కూడా నాకు చెప్పాల్సింది, ఐడియా క్లారిటీ వచ్చిందిరా ఇట్లా చెయ్యాలి అని. ఈక్వలెంట్స్ ఆఫ్ 1, ఎవరికైనా డౌట్ వస్తుంది, ఈక్వలెంట్స్ ఆఫ్ 1 కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ 2 అన్నారు సార్. కానీ 2 కలిపారు, అక్కడ కలపటం అంటే ఏందిరా, ఇందాక ఆ 2 యాసిడ్స్, అందుకని ఆ 2 కలిపాను. యాసిడ్ బేస్ ఈక్వల్ అని, యాసిడ్ కాంపోనెంట్స్ బేస్ కాంపోనెంట్స్, అది అందుకని ఓన్లీ ఒకటే తీసుకోవాలని కాదు, ఎన్ని యాసిడ్స్ ఉన్నా కలిపి తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, KMnO4 ఒక్కదానికే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిందిరా, 5 తగ్గిందండి, 7 to 2. KHC2O4కి H2C2 రెండింటికి పెరిగిందిరా, అందుకని ఈ 2 కలిపి దానికి ఈక్వల్ చేయాలి, అది దాని ఉద్దేశం. అది ఫస్ట్ పాయింట్లో క్లారిఫై చేస్తాను నేను. రైట్, ఇక్కడ 1 by 1 వెళ్దారా. ఇందాక మాట చెప్పాను, అందరు లైన్లో ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మొత్తం జాగ్రత్త, ఫస్ట్ డేనే వర్క్షీట్ బిగిన్ చేసేయండి. నీ వల్ల అయిన వరకు చేసుకుంటే వెళ్ళండి, కానాటి డౌట్స్ పెట్టండి, దానికి క్లారిఫికేషన్ వస్తూ ఉంటుందిరా. అంతేగాని మొత్తం చదివిన తర్వాత నేను చేస్తాను బట్టి కొడు పెట్టుకోవద్దు. రబ్ చేస్తారా బోర్డు మీద. ఇప్పుడు రా సింపుల్ యాసిడ్ బేస్ చెప్పాను, సింపుల్ రెడాక్స్ చెప్పాను, 2 చెప్పాను. ఇప్పుడు రా డబుల్ టైట్రేషన్స్ చెప్పబోతున్నారా.
డబుల్ టైట్రేషన్స్. ఓకేనా? ఇందాక నేను ఒక మాట అన్నాను, అసలు మొత్తం ఈ వీక్ మొత్తం మనం వాడేది ఒకే ఒక ఐడియా, ఈక్వలెంట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ అనదర్. అయితే ఏం లేదు, వాల్యూమ్ లీటర్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్స్ వాడుతుంటారు ఎక్కువ, ఎంఎల్లో ఉంటే మిల్లీ ఈక్వలెంట్స్ వాడుతుంటాం. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ అనదర్ కాంపోనెంట్. రెండు పాయింట్స్. అయితే వినండి అందరూ, ఇక్కడ డబుల్ టైట్రేషన్స్ అంటే పెద్దానికి ఇది వాడినప్పుడు ఎలాంటి ఐడియా ఉండాలి అనే దానికోసం చెప్తున్నారు. ఈ డబుల్ టైట్రేషన్ ఐడియా కొద్దిగా పెద్దదిరా. అంటే ఆల్రెడీ ఇదిగో ఈ మోడల్ ఇస్తే ఇలా చెయ్యాలి అని ఒక క్లారిటీ ఉండాలి నీకు. ఈ మోడల్ ఇస్తే ఇలా చేయాలి. దీంట్లో రెండు మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తారా, ఒక్కో దాంట్లో రెండు రకాలు ఉంటాయిరా. ఇది కొద్దిగా టైం పట్టిద్దిరా, ఒక ½ an hour ఏం పట్టిద్దిరా. ఆ తర్వాత ఒక్కో దాంట్లో రెండు ఉన్నాయి అనగా అంటే 4 ప్రాబ్లమ్స్ నేను చెప్తారా. ½ an hour మొదట్లో ఏం పెద్దగా అర్థం కాదురా ఏం చెప్తున్నావు అనేది. ½ an hour విన్న తర్వాత కొద్దిగా అర్థమైద్దిరా, అంటే ఒక 40-50%. ఆ 4 ప్రాబ్లమ్స్ వింటే పూర్తిగా అప్పుడు మొత్తం వస్తారా. అంటే నా ఉద్దేశం ఏంటంటే టాపిక్ బిగిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుందా, టాపిక్ ఎండ్ అయ్యేదానికి సరిపోద్దిరా, అంటే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా జాగ్రత్తగా ఏం సీక్వెన్స్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ప్రతి పాయింట్ క్లారిటీ వస్తారా. కొంతైనా థియరీ అయిపోయేదానికి వస్తుంది, కొంత ప్రాబ్లం చేసినప్పుడు వస్తుంది. రైట్, జాగ్రత్తగా వినండి. అందుకని ఆ డబుల్ టైట్రేషన్ అనే మీనింగ్ కూడా థియరీ చెప్పేటప్పుడు అర్థమవుతుంది, ముందుగా అర్థం కాదు. రైట్, స్టార్ట్ చేస్తున్నారా. 45 minutes టైం ఉందరా. ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ చదవడానికే పడుతుందిరా, ఈ కాన్సెప్ట్ దీని మోడల్ చదవడానికి. ఇంకేదైనా చాలా పోతే రేపు మళ్ళీ ఒక 10 నిమిషాలు చూస్తారా, జాగ్రత్త. ఏదైనా ఉంటే కనుక అయిపోయిన తర్వాత ఐడియా నన్ను డౌట్స్ అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, స్టార్ట్ చేద్దాంరా. డబుల్ టైట్రేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఆల్కలీ మిక్సర్ తీసుకుంటారా. ఆల్కలీ అంటే బేస్ వర్సెస్ యాసిడ్, జనరల్ గా స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటారు. స్ట్రాంగ్ యాసిడ్ వాడు తీసుకునే ఆల్కలీ మిక్సర్ ఏంటంటారా, ఒకటి ఫస్ట్ పాయింట్ 1 అని తీసుకుంటున్నారు. NaOH రా, Na2CO3 రా, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్. జనరల్గా యాసిడ్ ఏం చేస్తా అంటే HCl ఆర్ H2SO4. జాగ్రత్త అమ్మా, ఇక్కడ యాసిడ్ మిక్సర్ అన్నది, యాసిడ్ అనే అన్నాను. HCl లేకపోతే H2SO4 ఏదో ఒకటి తీసుకుంటారా. రెండు. ఇక్కడ మాత్రం ఆల్కలీ మిక్సర్, ఈ రెండు బేస్లో. ఫస్ట్ క్లారిఫికేషన్ రా, దాంట్లో బేస్ ఆర్డర్ రా, NaOH స్ట్రాంగ్ బేస్ రా, Na2CO3 వీక్ బేస్ రా. సరే, తర్వాత నెక్స్ట్ రా NaHCO3 కూడా వస్తుంది, అది ఇంకా వీక్ రా. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు లేరా, అది వచ్చినప్పుడు మాట్లాడదాం. సోడియం అంటే లేదు, NaOH స్ట్రాంగ్ అంటే ఫస్ట్ NaOH రియాక్ట్స్, ఓకేనా. తర్వాత Na2CO3 రియాక్ట్స్, ఆ తర్వాత NaHCO3. ప్రస్తుతానికి NaHCO3 లేదని కూడా చెప్పాను, ఓకేనా. ఇది సరే, నీవే ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు మనం రియాక్షన్ తీసుకుందాంరా, వినండి అందరూ. ఇక్కడ మనకి రెండు ఉంటాయిరా. ఎండ్ పాయింట్ 1 రా, ఎండ్ పాయింట్ 1 ఫీనాప్తలీన్ కలర్ చేంజెస్. ఫీనాప్తలీన్ కలర్ చేంజ్ అవుతుందా. ఫీనాప్తలీన్ అనేది ఇండికేటర్. మీకు అందరికీ కొద్దిగా ఎక్కువ ఐడియా లేకపోయినా కొంత ఐడియా ఉంటుంది. ఫీనాప్తలీన్ ఒకటను మిథైల్ ఆరెంజ్ లేదా మిథైల్ రెడ్ అని రెండు ఉంటాయి. ఫీనాప్తలీన్ కలర్ చేంజెస్. దీనికి ఇది కాసేపు పక్కన పెట్టేసి ముందు చిన్న పాయింట్ చెప్తాను, తర్వాత వినండి. ఈ NaOH నేను HCl తోటి తీసుకుంటున్నా రియాక్షన్. HCl పర్లేదు, H2SO4 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నీకు NaCl ప్లస్ H2O రా. ఇది చూడండి, ఇలా రియాక్షన్ జరిగిందిరా. సెకండ్ రియాక్షన్ తీసుకున్నారా, Na2CO3. ఇందాక కూడా చెప్పాను రా, ఫస్ట్ NaOH రియాక్ట్స్ అని, ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ కాబట్టి అన్నాను. ఇప్పుడు ఇది రియాక్ట్ అయితేరా
HCl, NaHCO3 ప్లస్ NaCl. మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తారా? రెండు Naలు ఉన్నాయి కదరా, ఒక Na ప్లస్ లో H వచ్చిందిరా. ఇది ఒకటిరా. దీంట్లో ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండిరా, కాదని పక్కన రాసుకోండి ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్ ఏంటి సార్ అంటే కనుక చూడండి అందరూ, NaHCO3 ఉంది చూడండి, మళ్ళీ HCl తోటి రియాక్ట్ అయిద్దిరా, అప్పుడు H2CO3 వస్తుందిరా ప్లస్ NaCl. ఇది స్టెప్ 2 రా. ఏమో రాసుకున్నారా? ఈ సెకండ్ రియాక్షన్ లో ఇది స్టెప్ 1, ఇది అని స్టెప్ 2 రా. ఇందాక ఇక్కడ ఎప్పుడైనా రియాక్షన్ లో ఎండ్ పాయింట్ అంటారా, ఇండికేటర్ కలర్ మారుతున్నారు. ఎండ్ పాయింట్ అంటే ఫినాప్థలిన్ కలర్ చేంజెస్ అన్నా కదా, విన్నారా మీరు? ఫినాప్థలిన్ కలర్ చేంజెస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ NaHCO3 ఫినాప్థలిన్ కలర్ చేంజెస్. కావాలంటే పక్కన రాసుకోండి. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్, దీని కింద రాసుకోండి, NaHCO3 ఫినాప్థలిన్ కలర్ చేంజెస్. NaHCO3 ఫామ్ అయిన తర్వాత ఫినాప్థలిన్ కలర్ మారిద్దిరా. ఇంకోటి మాట చెప్పాను ఇందాక, ఒక నిమిషం. జనరల్ గా మనం ఫినాప్థలిన్ అంటే పర్ఫెక్ట్ రాయాలంటే ఓకేనా, HPH అంటారా. ఇది ఫినాప్థలిన్, HPH అంటారా. అయిపోయిందా? ఫినాప్థలిన్ కలర్ చేంజెస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ NaHCO3. ఇంకోటి చెప్పాను కదా, మిథైల్ ఆరెంజ్ అని, మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ H2CO3. H2CO3 ఫామ్ అయిన తర్వాత దాని కలర్ మారిద్దిరా. మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ H2CO3 అని నేను చెప్తున్నాను, కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు. H2CO3 వీక్ యాసిడ్, NaHCO3 వీక్ బేస్. ఫినాప్థలిన్ కలర్ ఏమైనా వీక్ బేస్ ఫామ్ అయినప్పుడు మారిద్దిరా. మిథైల్ ఆరెంజ్ ఏమన్నా అది ఎందుకో ఒకటి రీజన్ ఉంది, కానీ ఇప్పుడు కాదురా. మనం మళ్ళీ వేరే టాపిక్ వచ్చినప్పుడు అయానిక్ ఈక్విలిబ్రియం ఒక టాపిక్ వస్తుంది ఒక 2-3 వారాల తర్వాత. దాంట్లో యాసిడ్ బేస్ టైట్రేషన్ మరి స్పెషల్ టాపిక్ వచ్చిందో అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. అంటే కొన్ని ఒక స్టేజ్ లో ఆగాలి మనం. రైట్, అది ప్రస్తుతానికి ఆ పాయింట్ తెలియాలి మనకి. ఏది? ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ NaHCO3 ఫినాప్థలిన్ కలర్ చేంజెస్, ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ H2CO3 మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజ్. చిన్న విషయం చెప్పమంటారా? ఇందాక ఫినాప్థలిన్ ముందు HP అంటే ఫినాప్థలిన్ ఇలా రిప్రజెంట్ చేస్తారా, HPH అన్నా కదా. ఫినాప్థలిన్ ఈజ్ వీక్ యాసిడ్, ఫినాప్థలిన్ వీక్ యాసిడ్. మిథైల్ ఆరెంజ్ వీక్ బేస్, వీక్ బేస్. PH అన్న ఫినాప్థలిన్ ఇండికేట్ చేస్తుందా, H ఏమన్నా యాసిడ్ అనే విషయం ఇండికేట్ చేస్తాం. అందుకని HPH అని రాస్తాను. అవి కూడా రాస్తాను టెక్స్ట్ బుక్ లో కూడా. ఎండ్ పాయింట్ 1 అన్నాను కదా, అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది కదా. రెండో పాయింట్ చెప్పానా, ఇక్కడ ఇందా మీతో నేనేమన్నానంటే, ఇందాక కూడా చెప్పాను, కొద్దిగా స్లోగా చెప్తారా, పాయింట్స్ చెప్పేటప్పుడు కొద్దిగా కొత్తగా అనిపిస్తారా. NaOH రియాక్ట్స్ అన్నాను, ఆ తర్వాత Na2CO3. Na2CO3 2 స్టెప్స్ లో రియాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇది ఓకేనా? ఇక్కడ ఫినాప్థలిన్ కలర్ చేంజ్ అవ్వాలంటారా, NaOH మొత్తం రియాక్ట్ అవ్వాలి, Na2CO3 NaHCO3గా మారాలి, సగం రియాక్షన్ అవ్వాలి. మరి ఇంకా సగం రియాక్షన్ ఏం ఇస్తారంటే NaHCO3 H2CO3గా మారుతారు మిగిలింది. ఇప్పుడు నేను రాయిపోతాను చూడండి. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH ప్లస్ హాఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఈజ్ ఈక్వల్ టు మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్. ఇదిరా జాగ్రత్త. ఇది బేస్, ఇది బేస్ గా మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ 2 బేసెస్ యాసిడ్ కి ఈక్వల్ చేశాను. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటారా, మిథైల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH అది మొత్తం రియాక్ట్ అయినట్టు. మరి హాఫ్ ఇంటూ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, అది సగమే రియాక్ట్ అయింది. రియాక్ట్ ఎలా మారింది? NaHCO3గా మారింది. అది
మరి పూర్తిగా రియాక్ట్ అవడం అంటే ఏంటి? H2CO3 గా మారుతారు. పూర్తిగా రియాక్ట్ అవడం అంటే ఏంటి? H2CO3 గా మారుతారు. ఇది ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? ఇప్పుడు ఇఫ్ యాడ్ మిథైల్ ఆరెంజ్ ఆఫ్టర్ ద ఫినాప్థలిన్ తర్వాత మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే రాసుకోండి స్టేట్మెంట్. ఇఫ్ యాడ్ మిథైల్ ఆరెంజ్ ఆఫ్టర్ ఫినాప్థలిన్ దెన్ అని రాసుకోండి. రాసారా? ఇప్పుడు N.2 అని చెప్తారా? N.2 మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్. ఇప్పుడు మీరు చూడండి అందరూ OH ఎందుకు రాశాను? ఇందా చెప్పాను ఫినాఫిల్ వీక్ యాసిడ్, మిథైల్ ఆరెంజ్ వీక్ చేస్తాను. అది హెచ్ అని చెప్పడం కోసం స్మాల్ రాశాను. ఇది బేస్ అని చెప్పడం కోసం, అదే యాసిడ్ అని చెప్పడం కోసం అది హెచ్, బేస్ అని చెప్తాను. ఇదేమో మిథైల్ అనే గ్రూప్, మిథైల్ ఆరెంజ్ అని అంటే మిథైల్ అనే వర్డ్ కోసం ఎన్జీ రాశాను. ఇందాక ఫినాఫిల్ కోసం పిహెచ్. జాగ్రత్త, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను పైన. ఇఫ్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ ఫినాఫిలిన్ తర్వాత వాడితే దెన్ అని చెప్పాను. N.2 అని చెప్పాను. ఇక్కడ ఇందా మీతో నేనేం చెప్పానంటే H2CO3గా ఫామ్ అయితే అప్పుడు మిథైల్ ఆరెంజ్ కలర్ మారింది. ఇక్కడ ఆల్రెడీ NaHCO3 ఉంది కదా, ఆ మిగిలింది ఇక్కడ రియాక్ట్ అవుతుందా? 1/2 మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్. ఇది వేరు ఇది వేరు అంటే అక్కడ NaHCO3 వచ్చింది చూడండి, అది మళ్ళీ H2CO3గా మారుతుంది. ఈ పాయింట్ 1/2 మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్. ఇది ఒకటి కాదు, ఆ యాసిడ్ ని ఇస్తూ HCl తీసుకోవచ్చు, కావాలంటే H2SO4 కూడా తీసుకోవచ్చు. ఓకే, రెండో ఒక చిన్న ఐడియా చెప్తాను నేను, సరేనండి. నోట్ పాయింట్గా రాసుకోండి. ఏంటంటే ఇఫ్ యాడ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ డైరెక్ట్లీ, ఇందాక ఏం చెప్పాను చూడండి మధ్యలో, యాడ్ ఆఫ్టర్ ద ఫినాఫిలిన్. ఇప్పుడు అలా రాయట్లేదు, నోట్ పాయింట్ రాసుకోండి అందరూ. నోట్ పాయింట్, ఇఫ్ యాడ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ డైరెక్ట్లీ, then milli equivalents of NaOH plus milli equivalents of Na2CO3 is equal to milli equivalents of acid. అంటారా? మొత్తం తీసుకున్నారా? బేస్ మొత్తం కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇందాకేమన్నా ఫినాప్థలిన్ ఉండగా NaOH మొత్తం రియాక్ట్ అవుతుందా? Na2CO3 NaHCO3గా మారింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రియాక్షన్ అయిన తర్వాత మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసి, కాబట్టి అప్పుడు మిగిలిన NaHCO3 H2CO3గా మారటం వరకే జరిగింది ఇందాక. అందుకనే 1/2 మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 అని చెప్పాను. ఇప్పుడు అలా కాదు, తీసుకోవడమే ఫినాప్థలిన్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా మిథైల్ ఆరెంజ్. కాబట్టి మొత్తం NaOH ఇక్కడ రియాక్ట్ అవుతుంది, మొత్తం NaHCO3 కూడా ఇక్కడ రియాక్ట్ అవుతుంది. అందుకని ఇది ఇలా అవుతుంది. ఇది దీంట్లో స్టేట్మెంట్. ఓకేనా? రైట్, ఒక పాయింట్ రైట్ స్టార్ట్ చేస్తారా? రాస్తున్నారు అందరూ? 30 నిమిషం టైం ఇస్తారా? రాసుకోకపోతే రాస్తాను. ఇందాక కూడా చెప్పండి, జాగ్రత్త. కొద్దిగా క్లారిటీ వస్తూ ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మొత్తం అయితే కానీ క్లారిటీ రాదు. అయిపోయిన సబ్జెక్ట్ ద్వారా
ఇప్పుడు రా ఒక్కోసారి రా ఆల్కలీ మిక్సర్ రా ఆల్కలీ మిక్సర్ KOH K2CO3 ఆల్సో taken. అంటే ఇందాక NaOH Na2CO3 ఇది కూడా తీసుకోవచ్చు, అది రాసుకోండి. ఆల్కలీ మిక్సర్ మేబీ KOH K2CO3 అది కూడా తీసుకోవచ్చు. పక్కగా చెప్పాలి ఇంకా లేదు. ఇందాక పాయింట్ సరే ఒక రాసుకోండి అంతే. ఇప్పుడు రా 2 రా అది వదిలేయండి. సెకండ్ పాయింట్ ఆల్కలీ మిక్సర్ రా Na2CO3 ప్లస్ NaHCO3 ఇది వర్సెస్ స్ట్రాంగ్ యాసిడ్. మళ్ళీ ఇందాకలాగానే ఎస్ అంటే స్ట్రాంగ్ యాసిడ్. జాగ్రత్త అందరూ. KOH K2CO3 అవ్వలేదు, సిమిలర్ టు NaOH Na2CO3 అని చెప్పేస్తాను. ఇది మళ్ళీ వేరు, ఇది మళ్ళీ వేరు. ఇందాక NaOH Na2CO3 ఉందని ఇప్పుడు Na2CO3 NaHCO3 ఉందా? దీనికి కూడా రెండు పాయింట్స్. ఇందాక ఐడియానే తీసుకుంటారా? ఇందాక ఏం చెప్పాను ఐడియా చెప్పండి. ఫినాప్థలిన్ కలర్ చేంజ్ అవ్వాలంటే NaHCO3 ఫామ్ అవ్వాలిగా అన్నాం. ఓకే, అదే మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజ్ అవ్వాలంటే H2CO3 ఫామ్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఫస్ట్ యూజ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ దెన్ మిథైల్ ఆరెంజ్ అని రాసుకోండి. యూజ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ దెన్ మిథైల్ ఆరెంజ్. నాకు కూడా చెప్పాను అదే పాయింట్. ముందు ఫినాప్థలిన్ ఇండికేటర్, తర్వాత మిథైల్ ఆరెంజ్. ఫస్ట్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ దెన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఇప్పుడు ఏమైంది అంటారా, ఎండ్ పాయింట్ 1 ఇందాక డబుల్ టైట్రేషన్ అని ఎందుకన్నా రెండు ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇంకా రాసుకోండి కావాలి పక్కన. ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్ 1 ఫినాప్థలిన్ కలర్ చేంజెస్, ఫినాప్థలిన్ కలర్ చేంజెస్. మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటారా, ½ milli equivalents of NaHCO3 is equal to milli equivalents of Na2CO3, milli equivalents of acid. దీని ఉద్దేశం చూడండి, మీకు ఆల్రెడీ అక్కడ కొంత NaHCO3 ఉందో, Na2CO3 ఎప్పుడైతే NaHCO3 ఉందో ఇంకప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుందని మొత్తం అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం NaHCO3 ఉంటుంది ఇంకా, అర్థమైనా? అందుకని ½ అన్నాను. ఎండ్ పాయింట్ 2 రా, ఎండ్ పాయింట్ 2 మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్. దీని కలర్ చేంజ్ అవుతారా? జాగ్రత్త అమ్మా, ఇక్కడ చిన్న లాజిక్. ఒక ½ ఏమన్నా మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 అంటే Na2CO3 NaHCO3 గా మారించుకోండి అది. మళ్ళీ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaHCO3 ఇది ఒరిజినల్ గా ఉన్న NaHCO3 అమ్మ జాగ్రత్త. ఇది ½ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఏంటంటే Na2CO3 నుంచి వచ్చిన NaHCO3 ఇది. ఇదేమో ఒరిజినల్ గా ఉన్నది అనమాట. రెండు ఇజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్. ఈ విషయం నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రైట్, ఇది రెండో పాయింట్. అయితే ఇందాక మళ్ళీ నోట్ పాయింట్ రాసుకోండి. ఇఫ్ వి యాడ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేట్ డైరెక్ట్లీ, ఫినాప్థలిన్ తర్వాత కాదు డైరెక్ట్ యాడ్ చేస్తాం. ఇఫ్ వి యాడ్ మిథైల్ ఆరెంజ్ డైరెక్ట్లీ, మిథైల్ ఆరెంజ్ ఇండికేట్ డైరెక్ట్లీ. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాయింట్ ఉంది అట్లాగనే. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ప్లస్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaHCO3 ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్. అంటే మరేం లేదమ్మా, ఫినాప్థలిన్ తీసుకుంటే కొంత రియాక్షన్ పూర్తవుతుంది, మిథైల్ ఆరెంజ్ తీసుకుంటే మొత్తం రియాక్షన్ పూర్తవుతుందా? ఫినాప్థలిన్ తర్వాత వాడితే ఏమైందంటే ఫినాప్థలిన్ వరకు అయిపోయిన తర్వాత మిగిలింది అక్కడ కంటిన్యూ అయింది.
డైరెక్ట్ గా మిగతా అవన్నీ తీసుకుని మొదటి నుంచి అదే పూర్తి చేస్తున్నారు మొత్తం రియాక్షన్. ఇది అక్కడ లాజిక్. ఓకేనా? రైట్. సరే ఇదిరా. ఇప్పుడు నేను థీరీ చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను మాట అన్నాను, థీరీ చెప్పినప్పుడు 50% క్లారిటీ ఉండదు, కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందా. ప్రాబ్లం చెప్తే పూర్తిగా అర్థమవుతుందా. 4 ప్రాబ్లమ్స్ చెప్తారా, ½ టైం ఉంది, డిక్టేట్ చేసి చెప్తారా. అంటే మీకు అసైన్మెంట్ లో కూడా ఉంటాయి కానీ ఇంకా క్లియర్గా ఉండవరా, అది వేరే టైంలో ఉంటాయి. ఈ జాగ్రత్తగా రాసుకుంటే అయిపోతుంది. ప్రాబ్లం రాసుకోండి, చేద్దామరా. స్టార్ట్ చేద్దామరా. మీరు అప్ చేస్తున్నారా? ఓకే. పవన్ లైన్ లో ఉన్నావురా, మ్యూట్ అయిపోయావా? ఒక 2 minutes మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేద్దామరా. ఓకే పవన్, నేను అన్మ్యూట్ చేస్తాను చూడమ్మా. సార్ పొరపాటున అయిపోయింది. పర్వాలేదు. ఇప్పుడు ఈ చెప్పినప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు కదా? ఏం రాలేదు సార్. రైట్. ఒక్క నిమిషం, ఇంకొకరి దాన్ని అన్మ్యూట్ చేద్దామరా, చేసి మన క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకడు 119 నేను చేస్తాను, ఒకసారి చూడండి. 119. హలో సార్. ఓకేరా, అలా అన్మ్యూట్ లో ఉందా? ఏం క్యాలిక్యులేషన్ మాట్లాడుకుంటూ ఉందాం, అంటే ఆన్సర్లు అది చెప్పు. డిస్టర్బెన్స్ చేస్తున్నాం. సరే అయితే మ్యూట్ అయిపోయింది, వేరే వాళ్ళు. ఓకే రైట్. 37 యశ్వంత్, నువ్వు ఉంటారా? 37 యశ్వంత్ సార్. కొద్దిగా ఈ ½ అన్మ్యూట్ లో ఉంటారా? ఎస్ సార్. ఉండు, ఏం లేదు. ఇందాక ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ గా మీరు క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు, నాకు ఇది వచ్చింది సార్, ఇది వచ్చిందని చెప్పాను, మాట్లాడుకోవడం కన్వీనియంట్. ఇట్లా ఉంటా నువ్వు. ఇంకోటి పెడతావరా. 111 హితేష్ నీకు ఇద్దామరా, చూడు. హితేష్ అన్మ్యూట్ చేస్తాను చూడు. హలో సార్. ఓకేరా, అట్లా ఉంది హితేష్. ఏం లేదు, ఆన్సర్ మాట్లాడుకున్నాం. ఇంకెక్కువ కానీ మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది, అలా ఉందండి. ఓకేరా, ఇప్పుడు రా నేను మళ్ళీ సెట్ చేసి చూస్తారా. అరే జాగ్రత్త, ఇప్పుడు ఆల్రెడీ నాకు స్క్రీన్ మీద 135 మెంబర్స్ కనిపిస్తారా. ఎవరు క్లాస్ అయిందాక వెళ్ళబాకరా. ఈరా అంత తేలిగ్గా ఎవరు చెప్పలేదురా, డౌట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ డబుల్ టైట్రేషన్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు అనుకున్నంత ఈజీ కాదు, ఏదో ఒక్క నిమిషంలో చెప్పేయటాలు అలాంటివి. జాగ్రత్త. ఇందాక నేను మాట అన్నాను, అరౌండ్ రైట్. ప్రాబ్లం డిక్టేట్ చేస్తారా. అరే అన్మ్యూట్ అయినా ఎవరి దగ్గర బాగా సౌండ్ వస్తుంది. పవన్ నువ్వు కాదు కదా? ఇంకా సార్. హితేష్ నీ దగ్గర వస్తుందా? ఏమో సార్. అంటే ఏం లేదు, ఫ్యాన్ కానీ ఏదైనా బాగా స్పీడ్ తిరుగుతుంది, సౌండ్ వచ్చింది. ఫ్యాన్ అనుకోండి, ఆపేసా సార్. ఆపేస్తే ఫ్యాన్ లేకుండా కూర్చో. ఇంకోటి యశ్వంత్ నీ దగ్గర వస్తుందా? రైట్. ఫ్యాన్ ఆఫ్ కూర్చుంది సరిపోతుంది. రైట్. ప్రాబ్లం రాస్తుందా? 1 minute. Right. 200 ml of 200 ml of 200 ml of
NaOH, Na2CO3. NaOH, Na2CO3. Mixer was first titrated with phenolphthalein 17.5 ml of 1/10 normal HCl is required. 1/10 normal HCl is required for endpoint. Depend continuation line. After that, methyl orange was added. 2.5 ml of same HCl again required. 2.5 ml of same HCl again required. For next endpoint. Find out amounts of NaOH and Na2CO3 in solution. Find out amount of NaOH and Na2CO3 in solution. ఓకేనా ప్రాబ్లం రాస్తున్నారు అందరూ? సార్ మళ్ళీ చెప్పరా సార్? ఓకే, మరి అంటే ఎక్కడ తేడా వచ్చింది సార్? స్టార్టింగ్ సార్, అంటే నేను రాసుకోలేదు సార్. 200 ml of mixture of NaOH and Na2CO3. Was first titrated with phenolphthalein. 17.5 ml of 1/10 normal HCl is required for endpoint. After that, methyl orange was added. 2.5 ml of same HCl was again required. 2.5 ml of same HCl was again required. Our next endpoint. Find out the amounts of NaOH and Na2CO3 in the solution. This is question 1. ఉన్న ముగ్గురులో ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు క్యాలిక్యులేషన్. ఆ కాన్సెప్ట్ చెప్పొచ్చు. 1 నిమిషం టైం ఇస్తున్నారు మీకు. అందరు కూడా మిగిలిన కూడా చేసుకోమని నా ఉద్దేశం. థీరీ విన్నారుగా మొత్తం? యశ్వంత్ ఆన్సర్ చెప్పవా? ఓకే, రైట్. హితేష్ చేస్తున్నా సార్. 150 సార్. ఒక్క నిమిషం నా దగ్గర ఆన్సర్ ఉంది, చెప్పురా. 150 ml 50 ml. నేను అడుగుతుంది అమౌంట్, వాల్యూమ్ కాదు.
అమౌంట్ అంటే ఆ 200 ml NaOH ఎంత ఉంది, Na2CO3 ఎంత ఉంది, అది క్వశ్చన్. ఏదంత వాల్యూమ్లో ఏదంత మళ్ళీ మార్చుకోండి. అంటే జనరల్గా మిక్సర్ అన్న తర్వాత కలిసి ఉంటాయి. 200 ml ఇది ఉంటుంది మొత్తం, అది ఉంటుంది. అంటే వాల్యూమ్ పెరగట్లేదు ఇప్పుడు. నేను డీల్ చేస్తాను. నేను కొత్తగా ఏం తీసుకోవట్లేదు. ఇందాకతే N.1 రా, HPH కలర్ చేంజెస్. ఇందాక మీకు రాసింది నేను మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH ప్లస్ హాఫ్ ఇంటూ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 is equal మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ అని చెప్పాను. ఇక్కడ మనం వాడిన యాసిడ్ HCl అది 17.5 ml వాడాము 1/10. ఒక డౌట్ ఉంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఫార్ములా ఏంటమ్మా, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml. నేను అదే తీసుకున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక పని చేద్దాం. దీని మిల్లీ ఈక్వలెంట్స్ నేను ఏ అనుకుంటున్నారా, ఇది 1/2, ఇది బి అనుకుంటున్నా. అంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 బి అని పక్కన రాసుకోండి. ఏ ఒక ఎజంప్షన్ రాదు. ఏ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH బి Na2CO3 మిల్లీ ఈక్వలెంట్స్. ఈసారి N.2కి వెళ్తున్నారు. దేని కలర్ మారిద్ర మిథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్. ఇందాక చెప్పింది కదా, హాఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 కరెక్ట్గా, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాస్. జాగ్రత్తమ్మా, వాడు ఇదే ఏం చెప్తానంటే 2.5 ml వాడాను 1/10. ఇది 1/2గా బి. మరి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మీకు ఏబీలో వస్తాయి. ఇప్పుడు చెప్పండి రా, ఏబీలు ఎంత వచ్చినాయో లైన్ లో ఉన్నాడు చెప్పేసి ఒకటి. ఏ ఎంత, బి ఎంత? A 1.5 సార్, B 0.5. 0.5 అయితే అది విషయం మీరు ఎవరికైనా వచ్చేస్తుంది కదా. మీకు ఎక్కడ పట్టేస్తుందంటే మీకు తెలిసిన ఒక చిన్న పాయింట్ తీసుకున్నాను కానీ ఏంటి సార్ అంటే, ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ 1000. నేను ముందు చెప్పాను నేను, ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ 1000. ఓన్లీ మిల్లీ ఈక్వలెంట్స్ అనుకోండి. సారీ, రివర్స్ కాకుండా ఇది రివర్స్ అయినా మిల్లీ ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఇంటూ 1000. ఆ రోజులో మీకు చెప్పింది ఏంటంటే ఏదైనా లీటర్ని ఎంఎల్లో మార్చినట్టు, లీటర్ ఎంఎల్లో మార్చినప్పుడు ఏం చేస్తారా, లీటర్స్ ఇంటూ 1000 మిల్లీ లీటర్స్ అయింది. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు ఎందుకు చెప్పారు సార్ మీరు అంటే ఏం లేదా, ఈక్వలెంట్స్ కూడా మీకు ఒక ఫార్ములా ఉందా, వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. అది రాస్తాను ఇప్పుడు వాడే. ఎందుకు చెప్పారు సార్ అంటే, ఇప్పుడు నీకు వెయిట్ కావాలి ఈ ఫార్ములా. ఇప్పుడు ఏమైంది చెప్పండి, వెయిట్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఇది వస్తుందా బై 1000. చిన్న క్లారిఫికేషన్ మీకు తెలిసిందే. NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40. NaOH గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కూడా 40. ఎందుకంటే ఇక్కడ చెప్తాను కావాలంటే, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్. ఎన్ని స్టాయికోమెట్రీ 1లో ఇయరా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్. NaOH N ఫ్యాక్టర్ 1 రా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40. జాగ్రత్త. Na2CO3 రా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106 రా, N ఫ్యాక్టర్ 2 రా, అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 53 రా. రాసుకోండి అందరూ, ఇక్కడ కావాలరా. మళ్ళీ ఇంకోసారి NaOH గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్
40/1. Na2CO3 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 106/2 రా 53. ఇప్పుడు నీకు వెయిట్ ఆఫ్ NaOH కావాలనుకోండి ఈజ్ ఈక్వల్ రా దాని మిల్లీ ఈక్వలెంట్స్ ఎంత 1.5 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 40 రా బై 1000 అయిపోయిందిరా. ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ వెయిట్ ఆఫ్ Na2CO3 రా దాని గ్రామ్ ఈక్వలెంట్స్ రా మిల్లీ ఈక్వలెంట్స్ 0.5 రా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 53 రా బై 1000 రాసుకోండి రా. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. NaOH అంతరా 0.06 గ్రామ్స్. అదిరా Na2CO3 ఏమన్నా 0.0265. యశ్వంత్ హితేష్ కరెక్ట్ అని నేను చెప్పింది. ఓకే రైట్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలానే ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఈ మోడల్ ఎలా ఆలోచించాలో చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 10 నిమిషాలు టైం కూడా తీసుకున్నారు. ఇక మిగిలిన 10 మినిట్స్లో 3 క్లోజ్ చేయాలి. రెడీగా ఉన్నారా? మొత్తం 4 చెప్తాను. నాకిద్దరు మీరు చెప్పండి. యశ్వంత్ హితేష్ లాజిక్ ఏమైనా కొద్దిగా మైండ్కి ఎత్తుకున్నారా? రైట్ చూద్దాంరా. రైట్ ఇంకోటిరా వర్క్షీట్లో చెప్పుకోండి. ఈ చోట కారణం ఏంటంటే వర్క్షీట్లో ఉన్న ఒక 4 మీరు ప్రాక్టీస్ చేసుకుంటారంట. నేను ఒక 4 చెప్తే ఆ 4 నేనే చెప్పాను అనుకోండి మీకు ప్రాక్టీస్ ఉండవరా. ఎక్కడ పడితే అక్కడ ఉండవరా. ఈ ఒక 4-5 ఉంటాయి ఈ మోడల్. ఏ మోడల్లో డబుల్ టైట్రేషన్. మళ్ళీ చెప్తాను. ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేస్తాను. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH ఏ అనుకున్నారా? Na2CO3 B అనుకున్నాను. A + 1/2B ఇదిరా. ఇక్కడ కూడా 1/2B ఇదిరా. సింప్లిఫై చేస్తాను. ఇదిగో ఇదిరా. వెయిట్ కావాలంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై 1000 ఇదిరా. ఇంకో ప్రాబ్లం రాసుకోండి. ఎగ్జాక్ట్ గా ఇదే మోడల్ లో ఒకే ఒక చేంజ్ ఉంటుందిరా ప్రాబ్లంలో. జాగ్రత్త సార్. మిక్సరా ఈసారి మిక్సర్ వాల్యూమ్ కూడా చెప్పలేదురా వాడు. మిక్సరా KOH అండ్ Na2CO3 నో ప్రాబ్లం. NaOH ప్లస్ లో KOH వచ్చింది. KOH అండ్ Na2CO3 సొల్యూషన్ required 15 ml of 15 ml of 1/20 normal HCl. 1/20 normal HCl using phenolphthalein as indicator. Next point. Same amount of alkali mixture. When titrated using methyl orange. Same amount of alkali mixture when titrated using methyl orange. Required 25 ml of same acid. 25 ml of same acid. Calculate the weights of KOH and Na2CO3 in the mixer. Calculate weights of KOH and Na2CO3 in the mixer. రాసుకున్న వాళ్ళు చేసేసుకోండి ఆ ప్రాబ్లం. రాయని వాళ్ళు ఇంకోసారి చెప్తాను వినండి. The mixture of KOH and Na2CO3 solution required 15 ml of 1/20 normal, 15 ml of 1/20 normal HCl using phenolphthalein as indicator. Same amount of alkali mixture when titrated using methyl orange required 25 ml of same acid. Calculate amounts of NaOH and calculate amount of KOH and Na2CO3 in the mixer.
ఈ పాటికి ఆన్సర్ కూడా చెప్పొచ్చుదా? ఉన్న ముగ్గురు ఎవడైనా ఆన్సర్ చెప్పొచ్చు అయితే. యశ్వంత్ అని చదువుతారా? KOH की 0.014 सर. నెంబర్ KOH yes sir. 0.014. వెరీ గుడ్, కరెక్ట్. yes sir. నువ్వు చెప్పింది కరెక్టే. Na2CO3 చేస్తున్నా సార్ ఒక్క నిమిషం. ఓకే రైట్. హితేష్ నువ్వు చదువుతావా రెండోది? నేనే సార్ చెప్పింది. నువ్వే చెప్తావా? రైట్. యశ్వంత్ నువ్వు చదువుతావు రెండోది? ఏం లేదు, 4 ప్రాబ్లమ్స్ అయిపోతే క్లియర్ గా కళ్ళెమ్మడ కనిపిస్తాయి పాయింట్స్. 0.053 సార్. వెరీ గుడ్. 0.053 నువ్వు చెప్పింది హితేష్ సార్. హితేషనా? మరి రైట్. ఏం ఫీల్ అవ్వద్దు ఎవడు, పూర్తిగా వాయిస్ గుర్తుపట్టడం కూడా ఈజీ కదరా. సరే విషయాన్ని పద్దారా, దాంట్లోకి దీని తేడా వినండి ఒకసారి. ఫీనాప్తలీన్ కలర్ చేంజెస్, ఇది HPH గా మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KOH ప్లస్ మిల్లీ ఈక్వలెంట్స్ హాఫ్ రై ఇంటూ half into milli equivalents of Na2CO3 is equal to milli equivalents of acid. ఇదిరా ఏ అనుకోండి రా, ఇందాకట్లాగానే ఇది 1/2 బీరా, అదిరా 15 ml రా 1/20 రా. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. రెండో దాంట్లో తేడా ఉందా? మెథైల్ ఆరెంజ్ కలర్ చేంజెస్. ఏంటి సార్ తేడా అంటారా? ఫీనాప్తలీన్ వాడిన తర్వాత మిథైల్ ఆరెంజ్ వాటర్ లాస్ట్ ప్రాబ్లం రా, అది కాదురా. డైరెక్ట్ గా మళ్ళీ మిథైల్ ఆరెంజ్ వాడాడు. మీకు అది అర్థమైంది వాల్యూ చూస్తే. యాసిడ్ ఇందాక జస్ట్ 17.5 ఫస్ట్ టైం అయితే 2.5 రెండో టైం రా. ఇప్పుడు రా డైరెక్ట్ గా ఇది 25 రా. అంటే ఏం లేదు, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KOH plus milli equivalents of Na2CO3 is equal milli equivalents of acid. ఇది ఐడెంటిఫై చేయటమే మీ టాలెంట్ రా. ఇక్కడ అంటే A plus B is equal 25 into 1/20 రా. ఇది 2 రా. ఆ 1 2 యాడ్ చేసి ఏబీలు కనుక్కోవటమేరా. కనుక్కుంటేరా ఎంత వస్తుందో సార్ చెప్పండి. ఏ ఏమన్నా 0.25 వచ్చిందారా అంతేనా? ఎస్ సార్. బి ఎంత రా వచ్చేది? 1 సార్. 1 నేను రాసి పెట్టుకున్నా కానీ వాల్యూస్ 1. ఇప్పుడు రా వెయిట్ ఆఫ్ KOH కావాలనుకోండి రా, దాని మిల్లీ ఈక్వలెంట్ 0.25 రా. జాగ్రత్త, దాని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 56 రా బై 1000. ఇది వాడు చెప్పింది 0.014 అని. వెయిట్ ఆఫ్ Na2CO3 రా, దాని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ 1 వచ్చిందిరా ఇంటూ 53, సారీ నంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ 1 బై 1000 రా. అందుకని 0.0. ఇది ఆల్రెడీ మీరు చేసుకుని ఉంటారా, నేను మళ్ళీ కంక్లూజన్ చేశాను అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు రా ఇంకో ప్రాబ్లం చెబుతాను రా, 2 నిమిషాల్లో చేసేయాలరా. నేను చెప్పేదని మీరు చేయాలరా. కాంబినేషన్ మారుస్తున్నారా ఇప్పుడు. Na2CO3 NaHCO3 కాంబినేషన్. ఈ ఫస్ట్ 2 ఏమన్నా NaOH Na2CO3. అండ్ ప్రాబ్లం ఏ సొల్యూషన్ కంటైన్స్ Na2CO3 and NaHCO3. Na2CO3 and NaHCO3 ఎంత కూడా చెప్పలేదు. 10 ml of this solution, ఇక్కడ చెప్పాడు రా పాయింట్. 10 ml of this solution
requires 10 ml of this solution requires 2 ml of 0.2 ml of 0.1 minute. సరిగ్గా కనిపించదు, ఒక్క నిమిషం. Hmm. 2 ml of 0.2 molar H2SO4. 0.2 కాదు, సారీ 0.1 molar H2SO4. మర్చిపోండి, 0.1 molar. మళ్ళీ చెప్తారు అందుకని 10 ml of this requires, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, 10 ml of this requires 2 ml of 0.1 molar H2SO4, 0.1 molar H2SO4. For neutralization, using phenolphthalein indicator, అయిపోయిందిరా? ఓకేనా? After then methyl orange is added. Then a further 2.5 ml of 0.2 molar H2SO4 required. 0.2, ఇక్కడ 0.2 రా, 0.2 molar H2SO4 required. Calculate the strength of Na2CO3 and NaHCO3 in solution. Calculate the strength of Na2CO3 and NaHCO3 in solution. మళ్ళీ రిపీట్ చేస్తారా ప్రాబ్లం? లాస్ట్ నోట్ చేసుకోవచ్చు. A solution contains Na2CO3, NaHCO3. So 10 ml of this requires 2 ml of 0.1 molar H2SO4. For phenolphthalein used as indicator. Right అయిపోయింది. After then methyl orange is used. Okay na? Then a further 2.5 ml of 0.2 molar 0.2. జాగ్రత్త, ఇందాక H2SO4 0.1 ఇప్పుడు 0.2 molar H2SO4. Other required. Calculate the strength of Na2CO3 and NaHCO3 in solution. ఇప్పుడు మీకు చిన్న క్లారిఫికేషన్, మీకు తెలుసో లేదో, స్ట్రెంగ్త్ అంటే గ్రామ్ పర్ లీటర్ అని మీనింగ్ రాసుకోండి అందరూ. స్ట్రెంగ్త్ అంటే ఆ వర్డ్కి మీనింగ్ గ్రామ్ పర్ లీటర్ అంట. అది ఇందాక ప్రాబ్లంకి తేడా ఉంది. ఇందాక క్యాలిక్యులేట్ వెయిట్స్ అన్నాం, స్ట్రెంగ్త్ అన్నారు గ్రామ్ పర్ లీటర్. మీలో ఎవరైనా చేసిన నాకు ఆన్సర్ కూడా చెప్పొచ్చు. హితేషు యశ్వంత్ అని చెప్తారా? చేస్తున్నా సార్. పర్లేదు, ఒక నిమిషం టైం ఇస్తాను, లేకపోతే నేను చెప్తాను. ఇవాళ ఈ ప్రాబ్లంతో ఆపేస్తారా? ఇంకా ఇంకోటి జాబ్ పెట్టుకోవద్దు, లేదంటే టైం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నాను, ప్రాబ్లం ఏంటో మాట్లాడాను, ఓపెన్ చేస్తాను. సరేగానండి. ఎండ్ పాయింట్ 1 రా, phenolphthalein కలర్ చేంజెస్.
వినండి అమ్మా. ఏంటి సార్ వినేదంటే కనుక దీంట్లో రా మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3. జాగ్రత్త అమ్మ, గుర్తుందా ఇది? మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ మరి హాఫ్. ఇది ఎక్స్ అనుకుంటున్నారా? అంటే ఏ అనుకుంటే తప్పే ఉంటుంది, ఏం లేదు. ఎక్స్ అన్న ఇందాక ఏం తీసుకున్నారు, మీ ఇష్టం ఏ తీసుకున్నా తప్పే లేదు. మరి ఒక్కసారి యాసిడ్ చూడండిరా, ఇదిరా 2 ml రా 0.1 మోలార్ రా ఇంటూ 2 వేసాను రా. అందరికి ఓకేనా? ఎందుకంటే H2S సూపర్ ఎంత 2 రా, మోలార్కి 0.1 రా. కాబట్టి x/2 ఈజ్ ఈక్వల్ టు 0.4 రా. ఇది 1 అనుకున్నారా? అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకుంటారు. N.2 half milli equivalents of Na2CO3 plus milli equivalents of NaHCO3 is equal milli equivalents of acid. ఇప్పుడు ఇందాకట్లాగానే ఇది x అనుకున్నాం కాబట్టి ఇది ఓకేరా, 1/2x. ఇది 1/2x y తీసుకున్నారు. milli equivalents of Na2CO3 అని x రా, NaHCO3 y రా. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ అంటే చూడండి, వాడు 2.5 రా, 0.2 ఇంటూ 2. జాగ్రత్త, హెచ్ఎస్ ఒక సేమ్ అనలేదు రా వాడు. ఫస్ట్ అంటే 0.1 రా, ఇక్కడ 0.2, 0.2. ఇప్పుడు నీకు ఎక్స్ వై వస్తాయి. అది చేశారు కదా, చెప్పండి రా, ఎక్స్ ఎంత వస్తుంది, వై ఎంత వస్తుందో. X 0.8 sir. X 0.8 అంట. Y 0.6. ఓకే రైట్, అది డిఫికల్ట్ ఏం కదా. ఇందాక వెయిట్ కనుక్కోండి. Na2CO3 అంటారా, ఇది 10 ml కదా, కాళ్ళు పైన రాసుకోండి. ఇప్పుడు చెప్పాడు కదా 10 ml మిక్స్. Na2CO3 అదే కదా 0.8 into the Gramic weight 53 by 1000. ఒక్కసారి ఇలా వాల్యూ వచ్చింది. NaHCO3 ఇది 0.6 రా, and then in fact 1 NaHCO3. Gramic weight 84 కలుపుకోండి. సోడియం 23, హైడ్రోజన్ 1, కార్బన్ 12, 3 ఆక్సిజన్స్ 84/1000. ఈ రెండు వాల్యూస్ చెప్పండి నాకు ఎంత. Na2CO3 కి 0.424 సార్. 0.0 నా 0.0424. 424. వెరీ గుడ్. ఇదిరా 0.0504. 04. ఓకే, నేను క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాను. ఆకపోతే స్ట్రెంత్ అని చెప్పాను 1000 ml కదా, 1000 ml క్యాలిక్యులేట్ చేస్తారా? సరే ఒకసారి స్ట్రెంత్ Na2CO3 అయితేనేమన్నా 0.0424 ఇంటూ 1000/10. ఇది లాజిక్. అంటే ఏంటి సార్, 10 ml క్యాలిక్యులేట్ 1000 ml అంటే 1000/10, అది 4.24 అయితే. అదే స్ట్రెంత్ ఆఫ్ NaHCO3 కావాలనుకోండి, మళ్ళీ అది కూడా అంతే 0.0504 ఇంటూ 1000/10. ఇది కూడా 5.04. ఇది ప్రాబ్లం. రైట్, సరే ఇవాళ ఇక్కడ స్టాప్ చేస్తున్నారా? ఎవరైనా మాట్లాడేవాడు ఈ కాన్సెప్ట్ గురించి ఓపెన్ చేస్తారా, మాట్లాడండి. మరి ఇందాక వాడు చెప్పారా, చూద్దాం ఆ ప్రాబ్లం ఏదో. సొల్యూషన్ పెడతా, డిఫైన్ చేస్తాను. వాడు 197 అనుకుంటారా వాడు మాట్లాడుతున్నారు. అంటే 197
మాట్లాడండి. హలో సార్. మాట్లాడండి. నేనేంట్రా త్రినాథ్ సార్. రైట్ మాట్లాడండి. సార్ అక్కడ ఇప్పుడు చెప్పారు కదా సార్ క్వశ్చన్, అక్కడ 2.5 ml తీసుకున్నారు కదా సార్ MUOH యాడ్ చేసినప్పుడు. అవునరా. అంటే ఫస్ట్ 2 ml తీసుకున్న తర్వాత 2.5 ml తీసుకుంటే డైరెక్ట్లీ యాడ్ చేస్తారు కదా సార్ అక్కడ MUOH అనేది. కాదు ఇది ఇందాక కాన్సెప్ట్ ఏంటంటే NaOH మొత్తం రియాక్ట్ అయ్యి సగం Na2CO3 ఇందాక కాన్సెప్ట్. ఓకేనా? మిగిలిన సగం ఇక్కడ రియాక్ట్ అయ్యి ఇప్పుడు అది కాదు. మొదట్లో Na2CO3 సగమే రియాక్ట్ అవుతుంది, మిగిలిపోయిన సగం Na2CO3 అసలు NaHCO3 మొత్తం ఇప్పుడే రియాక్ట్ అవుతుంది రెండో స్టెప్. ఇంకా దానికంటే ఇక్కడ ఎక్కువ అవసరం ఇక్కడ. అర్థమైందా? ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైట్ చేయండి. ఏమో మాట్లాడతారు. లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? యశ్వంత్, హితేష్, పవన్. అందరికీ నా సజెషన్ ఏంటంటారా, జాగ్రత్తగా ఇవాళే వర్క్ షీట్స్ బిగించేయండి. ఇది స్టడీ చేయండి. ఇది డబుల్ టైట్రేషన్. మళ్ళీ చెప్తున్నారు అందరికి లైన్ లో ఉన్న వాళ్ళకి, మళ్ళీ చెప్పడం కుదిరేది కాదు. ఎంత టైం టేకింగో చూడండి. ఇది మొత్తం లింక్ అవడానికి ఒకటి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రైట్, స్టాప్ చేస్తారా డిస్కషన్?